నేపాల్లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది అక్కడి యువత. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. ఇప్పటికే రాజీనామా చేశారు నేపాల్ ప్రధాని ఓలీ. తన బాధ్యతలను డిప్యూటీ పీఎంకు అప్పగించారు. అనారోగ్య కారణాలతో దుబాయ్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఓలీ. ఇప్పటికే దుబాయ్ ఆశ్రయం కూడా కోరారు నేపాల్ ప్రధాని ఓలీ. సురక్షితంగా దేశం విడిచి వెళ్లేందుకు ఓకే చెప్పింది నేపాల్ ఆర్మీ. నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో పడింది. ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. సాయంత్రం కొత్త పీఎంని ఎన్నుకుంటారు. మంత్రులు ఒక్కొక్కరు రాజీనామా చేశారు. మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. నేపాల్లో సైనిక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం పాలనా పగ్గాలు డిప్యూటీ పీఎంకు అప్పగించారు. రాజీనామా చేసిన పీఎం ఓలీ దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే దుబాయ్ ఆశ్రయం కోరారని తెలుస్తోంది. సురక్షితంగా దేశం విడిచి వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ ఓకే చెప్పింది. నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో పడింది. ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. సాయంత్రం కొత్త పీఎంని ఎన్నుకుంటారు. మంత్రులు ఒక్కొక్కరు రాజీనామా చేశారు. మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. నేపాల్లో సైనిక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం పాలనా పగ్గాలు డిప్యూటీ పీఎంకు అప్పగించారు. రాజీనామా చేసిన పీఎం ఓలీ దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే దుబాయ్ ఆశ్రయం కోరారని తెలుస్తోంది. సురక్షితంగా దేశం విడిచి వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ ఓకే చెప్పింది. నేపాల్ ఆర్థిక మంత్రిపై దాడి చేశారు నిరసనకారులు. రోడ్లపై పరిగెత్తించి మరీ కొట్టారు. మాజీ ఉప ప్రధాని రఘువీర్ మహాసేత్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువారు. రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లేఖక్ నివాసానికి నిప్పంటించారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని చుట్టుముట్టారు. ఆయనకు సంబంధించిన ఆస్తులకు నిప్పు పెట్టారు. దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నివాసాన్ని తగలబెట్టారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులను తరిమికొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరణించిన యువత కుటుంబాలకు న్యాయం జరగాలని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో పడింది. ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. సాయంత్రం కొత్త పీఎంని ఎన్నుకుంటారు. మంత్రులు ఒక్కొక్కరు రాజీనామా చేశారు. మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. నేపాల్లో సైనిక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం పాలనా పగ్గాలు డిప్యూటీ పీఎంకు అప్పగించారు. రాజీనామా చేసిన పీఎం ఓలీ దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే దుబాయ్ ఆశ్రయం కోరారని తెలుస్తోంది. సురక్షితంగా దేశం విడిచి వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ ఓకే చెప్పింది.
నేపాల్ ఆర్థిక మంత్రిపై దాడి చేశారు నిరసనకారులు. రోడ్లపై పరిగెత్తించి మరీ కొట్టారు. మాజీ ఉప ప్రధాని రఘువీర్ మహాసేత్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువారు. రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లేఖక్ నివాసానికి నిప్పంటించారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని చుట్టుముట్టారు. ఆయనకు సంబంధించిన ఆస్తులకు నిప్పు పెట్టారు. దేశ అధ్యక్షుడు రామ్చందర్ పౌడెల్ నివాసాన్ని తగలబెట్టారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులను తరిమి కొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.